వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. లండన్ బిజినెస్ స్కూల్లో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఇది పారిశ్రామిక దేశాలకో లేక వర్ధమాన దేశాలకో సంబంధించిన అంశం కాదని, ఇది విస్తృతమైందని, ప్రపంచ దేశాలన్నీ సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని రాజన్ హెచ్చరించారు. ఇక ఈ వారం విషయానికొస్తే విస్తరిస్తున్న హైదరాబాద్ ఐటీ సెక్టర్ పై ఫోకస్ స్టోరీ. వచ్చే వారం స్టాక్ మార్కెట్ అవుట్లుక్ తో పాటు హోమ్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలతో మీ పర్సనల్ ఫినాన్స్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్ తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. హైదరాబాద్ ఐటీపై పెరుగుతున్న అంచనాలు, కార్యకలాపాల విస్తరణలో కంపెనీలు, మార్కెట్లోకి మరో 2 కొత్త లగ్జరీ కార్లు, హైదరాబాద్ ను టార్గెట్ చేస్తున్న వోల్వో, ఆడి, బ్యాంకింగ్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి, స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్న స్టాక్ మార్కెట్లు. ఇల్లు కొనడం ఓ పెద్ద ఇన్వెస్ట్మెంట్, హౌసింగ్ లోన్ మంజూరులో సిబిల్ స్కోరే కీలకం. ఐటీ రంగం ఇప్పుడు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్, ఉపాధికి ఇది కీలకంగా మారింది. తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయం, పారిశ్రామిక రంగం తరువాత ఐటీ ప్రాధాన్యత రంగంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు చేసిన ఐటీ సంస్థలు, కార్యకలాపాలు విస్తరిస్తే భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ కారణంగా హైదరాబాద్లో ఐటీ రంగం మరింత పుంజుకుంటుందని ఆ రంగ నిపుణులు భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర ఐటీ రంగ భవిష్యత్, ఉద్యోగ అవకాశాలపై ఈ వారం ఫోకస్ స్టోరీ. రాష్ట్ర విభజన తర్వాత అందరి చూపు అభివృద్ధిపైనే. ఐటీ రంగంలో అగ్రశ్రేణి నగరంగా పేరుగాంచిన మన భాగ్యనగరం ఈ ఏడాది కాలంగా మరింత అభివృద్ధి చెంది ప్రపంచ స్థాయిలో తన పేరును సుస్థిరం చేసుకుంది. ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరణకు పూనుకోవడంతో పాటు గూగుల్ తమ సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి మన భాగ్యనగరాన్ని ఎంచుకోవడం హైదరాబాద్ ఐటీ రంగానికే తలమానికంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు అమెజాన్ లాంటి బడా కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఐటీ రంగ రథసారథి కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ అభివృద్ధే ప్రాధాన్యత అంశంగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఇప్పుడు మరింత ముందుకు వెళ్తోంది. గత 3-4 ఏళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి దూరమవటంతో ఐటీ రంగం మళ్లీ జోరందుకుంటోంది. ప్రస్తుతం చాలా మేజర్ ఇంటర్నేషనల్ కంపెనీలు హైదరాబాద్ నుండి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీంతో పాటు కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు విస్తరణకు కూడా పూనుకున్నాయి. ఇది ఐటీ రంగానికి సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు. ఐటీ హబ్గా అంతర్జాతీయ స్థాయిలో పేరున్న హైదరాబాద్లో ఐటీ కార్యకలాపాల విస్తరణ క్రమంగా ఊపందుకుంటోంది. వాతావరణం, స్కిల్ సెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి హైదరాబాద్కు కలిసొచ్చే అంశాలు. దీంతో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న కాలంలోనే ఫేస్బుక్, మోర్గాన్ లాంటి బడా కంపెనీలు హైదరాబాద్లో తమ కంపెనీలను ఏర్పాటు చేశాయి. ఇక ఇప్పుడు అనిశ్చితి తొలగిపోవడంతో పాటు స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఐటీ పరిశ్రమ జోరందుకుంది. దీనికి తోడు కేటీఆర్ మొన్నటి ఫారిన్ ట్రిప్లో చాలా కంపెనీలతో జరిపిన సంప్రదింపులతో మరిన్ని కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ప్రస్తుతం మన ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు. పోయిన సంవత్సరాన్ని చూసుకుంటే ఈ సంవత్సరం జూన్లో ఈ సంవత్సరం రిజల్ట్స్ కూడా మనం పబ్లిష్ చేయబోతా ఉన్నాం. పోయిన సంవత్సరం చూసినట్టయితే 57,000 కోట్ల ఎగుమతులు మనకు హైదరాబాద్ నుండి ఉన్నాయి. భారతదేశంలో నగరంగా చూసినట్టయితే మనది 2వ నగరం, అతిపెద్ద నగరం. నెంబర్ 1 స్థానంలో బెంగళూరు ఉన్నది, 2వ స్థానంలో మనం ఉన్నాం. మరి రాబోయే 5 ఏళ్లలో మా ప్రభుత్వానికి ఉన్న ఈ టర్మ్లో ఐటీ ఎగుమతుల్ని రెట్టింపు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. 1,20,000 కోట్లకు ఐటీ ఎగుమతుల్ని తీసుకెళ్లాలి. తద్వారా పరిశ్రమ విస్తరించాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, హైదరాబాద్ నగరానికి మరింత ప్రాచుర్యం, మరింత విశ్వసనీయత ప్రపంచవ్యాప్తంగా కూడా పెరగాలని ఒక ప్రయత్నం. అందులో మా ఎజెండాలో ఒక ముఖ్యమైన అంశం. ఇప్పటి వరకు యుఎస్లో తప్ప మరెక్కడా తమ సొంత కార్యాలయం ఏర్పాటు చేయని గూగుల్ ఇప్పుడు తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ను ఎంచుకుంది. గూగుల్ సంస్థ ఇప్పుడు కేర్ ఆఫ్ హైదరాబాద్గా మారనుంది. హైదరాబాద్లో గూగుల్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. అమెరికా పర్యటనలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలోని మౌంటైన్ వ్యూలో గూగుల్ ప్రెసిడెంట్ డేవిడ్ రాడ్క్లిఫ్తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. భారతదేశానికి సంబంధించిన ఐటీ పరిశ్రమకు సంబంధించిన నిపుణుల్ని కనుక ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా, అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ చూసినట్టయితే భారతదేశానికి, అందులో ముఖ్యంగా మన హైదరాబాద్ మహానగరానికి, మన తెలుగు వాళ్ళకి మంచి పేరుంది ఐటీ రంగంలో. అదేవిధంగా భారతదేశం నుంచి కూడా ఒక గూగుల్ లాంటి, ఒక ఫేస్బుక్ లాంటి, ఒక ట్విట్టర్ లాంటి
కంపెనీ కూడా రావాలని గట్టి ప్రయత్నం చేశాం. దాని తర్వాత కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, క్లౌడ్ టెక్నాలజీ కానీ, మొబిలిటీ కానీ, ఇంకా చాలా స్మాక్ కానీ, ఇంకా ఇతర చాలా కొత్త రంగాలు ఉన్నాయి. వాటిల్లో కూడా మరి హైదరాబాద్ నగరం ఇదివరకు ఏదైతే ఐటీలో ఒక అడ్వాంటేజ్ కోల్పోయిందో బెంగళూరు నగరానికి, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, అది మళ్ళీ తిరిగి సాధించుకోవాలనే ఒక గట్టి ప్రయత్నం కూడా మనం చేయడం జరిగింది. గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్లో 7.2 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్తో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ పేరు మరోసారి మారుమోగిపోనుంది. 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో 2016లో నిర్మాణ పనులు ప్రారంభించి 2019 కల్లా పూర్తి చేయాలని భావిస్తోంది గూగుల్. దీని ద్వారా గూగుల్లో ఇప్పుడున్న 6,500 మంది వర్క్ ఫోర్స్ 13,000కు చేరుకోనుంది. అంటే కొత్తగా మరో 6,500 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశముందంటున్నారు టెక్కీలు. దీంతో పాటు ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా కీలకమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఒక్కో కంపెనీ సుమారు 5,000 నుంచి 10,000 దాకా కొత్త ఉద్యోగులను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో పాటు ఐటీఐఆర్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే లక్షల్లో ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇప్పటికే ఇంకుబేటింగ్ ఫెసిలిటీ, వైఫై లాంటివి ఏర్పాటు చేయడం ఐటీ రంగ అభివృద్ధికి మరింత ఊతమివ్వనున్నాయి. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఐటీ రంగంతో లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఇన్ని రోజులు ఇంజనీరింగ్ పట్టాలు చేతిలో పట్టుకొని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న వారికి ఇది శుభవార్తే. అయితే కేవలం హైదరాబాద్కే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ సేవలను విస్తరించేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు కేవలం బీపీఓ లాంటి సేవలకే కాకుండా అన్ని రకాల ఐటీ సేవలకు హైదరాబాద్ డెస్టినేషన్గా మారేలా ఇటు ప్రభుత్వం, అటు ఇండస్ట్రీ కృషి చేయాల్సి ఉంది. కెమెరా పర్సన్ మిథున్తో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. ఈ వారంలో ఎన్నో కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వచ్చాయి. వోల్వో, ఆడి కొత్త లగ్జరీ కార్లను లాంచ్ చేయగా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు కొత్త మోడల్స్ ను రిలీజ్ చేశాయి. ఆ వివరాలను బ్రాండ్ న్యూలో చూద్దాం. స్వీడన్ కు చెందిన లగ్జరీ కార్ల సంస్థ వోల్వో ఇండియన్ మార్కెట్లోకి కొత్త కార్ను లాంచ్ చేసింది. వోల్వో V40 పేరుతో లాంచ్ చేసిన ఈ కార్ స్టైలిష్ లుక్ తో అదరగొడుతోంది. ఇక స్టీరియో, బ్లూటూత్, క్రోమ్ బెజల్ తో కూడిన అట్రాక్టివ్ ఫాగ్ లెడ్ ల్యాంప్స్, అలాయ్ వీల్స్, 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వాయిస్ మెసేజింగ్ సిస్టమ్, రెయిన్ సెన్సార్ సిస్టమ్లు ఈ కార్ ప్రత్యేక ఆకర్షణలు. సేఫ్టీ పరంగా కూడా ఈ కారు ది బెస్ట్ అని చెబుతోంది వోల్వో. దీనిలో 8 ఎయిర్ బ్యాగ్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రపంచంలోనే మొదటిసారిగా పెడెస్ట్రియన్ ఎయిర్ బ్యాగ్ ను అమర్చారు. వోల్వో V40 లీటర్కు 16.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 8 వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు హైదరాబాద్ ఎక్స్ షోరూం ధర 27 లక్షల రూపాయల నుంచి 32 లక్షల రూపాయలుగా ఉంది. జర్మన్ కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి సరికొత్త Q3 కార్ను మార్కెట్లోకి విడుదల చేసింది. 2012లో మార్కెట్లోకి వచ్చిన Q3 కస్టమర్లను బాగా ఆకట్టుకుని సక్సెస్ఫుల్ కారుగా నిలవడంతో Q3కి మరిన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ను జతచేసి న్యూ ఆడి Q3 కార్ను లాంచ్ చేసింది. న్యూ ఆడి Q3ని స్పోర్టీ లైన్, న్యూ పెయింట్ కలర్స్ తో లగ్జరియస్ లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. LED హెడ్ అండ్ టెయిల్ లైట్స్, 35 TDI విత్ 7-స్పీడ్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ఇంజన్ న్యూ ఆడి Q3 ప్రత్యేకతలు. విశాలవంతమైన రేర్ సీట్స్, ఎక్కువ లగేజ్ కంపార్ట్మెంట్ కెపాసిటీ కూడా ఈ కారు సొంతం. న్యూ ఆడి Q3 హైదరాబాద్ ఆన్ రోడ్ ధర వేరియంట్ ను బట్టి 36 లక్షల రూపాయల నుంచి 49 లక్షల రూపాయల వరకు ఉంది. ఇండియన్ బ్రాండ్ మైక్రోమాక్స్ విదేశీ కంపెనీలకు ధీటుగా మొబైల్ ఫోన్లను తయారు చేస్తోంది. తక్కువ రేటుకే మాక్సిమం ఫీచర్స్ అందించడం మైక్రోమాక్స్ స్పెషాలిటీ. ఇదే కోవలో ఇప్పుడు మైక్రోమాక్స్ కాన్వాస్ సిల్వర్ 5 పేరుతో మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత పలచగా, తేలికగా ఉంటుంది ఈ ఫోన్. 5.1 మిల్లీమీటర్ల మందంతో 97 గ్రాముల బరువుండే ఈ స్మార్ట్ ఫోన్ 4Gని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 5.0.2 వెర్షన్ తో పనిచేసే ఈ ఫోన్లో క్వాడ్ కోర్ 1.2 GHz ప్రాసెసర్, 2 GB ర్యామ్, 16 GB ఇంటర్నల్ మెమరీ, 2000 mAh బ్యాటరీ లాంటివి ప్రత్యేకతలు.
4.8 ఇంచెస్ టచ్ స్క్రీన్ గల ఈ సిల్వర్ 5 8 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఫ్లాష్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలను సపోర్ట్ చేస్తుంది. మెమరీ కార్డ్ సపోర్ట్ చేయకపోవడం ఈ ఫోన్ కు మైనస్ గా చెప్పొచ్చు. ఇక దీని ధర 17,999 రూపాయలు. కొరియా కంపెనీ LG హై ఎండ్ మొబైల్స్ విభాగంలో మరో కొత్త 4G ఫోన్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. 5.5 ఇంచెస్ గొరిల్లా గ్లాస్ 3 టచ్ స్క్రీన్, 1.8 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్ తో పనిచేసే ఈ మొబైల్లో 3GB ర్యామ్, 3000 mAh బ్యాటరీ హైలైట్ గా చెప్పొచ్చు. ఇక వీటితో పాటు 16 మెగాపిక్సెల్ కెమెరా, 32GB ఇన్బిల్ట్ మెమరీతో పాటు బ్రైట్ అండ్ వైబ్రెంట్ స్క్రీన్, క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ వాడకపోవడం బ్లాండ్ డిజైన్లు నెగటివ్స్. ఇక దీని ధర 51,000 రూపాయలు. రిజర్వ్ బ్యాంక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ను ప్రకటించడంతో బ్యాంకింగ్ షేర్లు డీలా పడ్డాయి. మరోపక్క గ్రీస్ పరిణామాల ప్రభావం కారణంగా స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అయితే సెన్సెక్స్ 27,000 పాయింట్లపైన, నిఫ్టీ కీలకమైన 8,300 పాయింట్లపైన కొనసాగుతున్నాయి. మరి వచ్చే వారం మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉండబోతోందనేది మార్కెట్ పల్స్ లో తెలుసుకుందాం. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఉండవు, సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం అన్ని చోట్ల నమోదు అయింది అన్నటువంటి వార్తల మధ్య ఒక మోస్తరుగా పెరిగి 8,350 దాకా వచ్చినటువంటి నిఫ్టీ గ్రీసు భయాందోళనలతో తీవ్రమైనటువంటి ఒడిదుడుకులకు లోనైంది. కానీ మార్కెట్లో ట్రేడింగ్ ప్యాటర్న్ కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే పడినప్పుడల్లా మార్కెట్లో బయింగ్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఫార్మా సెక్టార్, ఐటీ సెక్టార్లలో మార్కెట్ కొద్దిగా కుంగినప్పుడల్లా ఇమీడియట్గా బయింగ్ అన్నటువంటిది కనిపిస్తోంది. రూరల్ ఎకానమీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎకానమీ మెల్లగా వృద్ధి చెందుతుందేమో అన్నటువంటి ఊహాగానాలు, వీటన్నిటి మధ్య గ్రీసు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అన్నటువంటిది మా అభిప్రాయం. ఒకవేళ గ్రీసు కనుక డిఫాల్ట్ అయితే ఆ రోజు తర్వాత రోజు మార్కెట్లో ఒక విధమైనటువంటి నీ జర్క్ రియాక్షన్ అంటే ఒక్కసారి కుదేలు అవ్వచ్చు, కానీ మార్కెట్లు పూర్తిగా కుంగిపోవు. దీనికి కారణాలు ఏమిటంటే మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టత, రెండోది అంతేకాకుండా ఇన్ని రోజులు కూడా సెల్ ఇండియా బై చైనా అన్నటువంటి స్లోగన్ ఏదైతే ఈ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అందరూ కూడా చేస్తుండినారో వాళ్ళు ఒక్కసారిగా రియలైజ్ అయ్యి చైనా కంటే ఇండియానే మేలు అన్నటువంటి భావనకు రావడం, దానికి తార్కాణమే ఇవాళ చైనా మార్కెట్లు విపరీతంగా కుంగిపోవడం. ఇక మూడవది రూపీ అన్నటువంటి దాన్ని ఒక స్థిరీకరణ దిశగా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కసరత్తు చేయడం. అంతేకాకుండా లాంగ్ టర్మ్లో భారతదేశ ప్రభుత్వము తీసుకునేటువంటి ప్రతి విధి విధాయక నిర్ణయాలు కూడా సత్ఫలితాలు ఇస్తాయన్నటువంటి నమ్మకం. ఇవన్నీ కనుక గమనిస్తే మార్కెట్లు పడినప్పుడల్లా అంటే బాగా పడినప్పుడల్లా మార్కెట్లో బయింగ్ అన్నటువంటిది కనిపిస్తోంది. కానీ కొన్ని జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటంటే నిన్న వచ్చినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వీళ్ళందరూ కలిసి చేసినటువంటి నివేదికలో భారత ప్రభుత్వ బ్యాంకులు వాటిల్లో నిరర్ధక ఆస్తుల విలువ మెల్లగా పెరుగుతోంది, వాటి మీద కనుక నియంత్రణ లేకపోతే బ్యాంకులు కొద్దిగా ఇబ్బంది పడవచ్చు అన్నటువంటి విషయము. అంతేకాకుండా జీడిపి గ్రోత్ అనుకున్న విధంగా ఉండకపోవచ్చు అన్నటువంటి రెండు విషయాలు కొద్దిగా భయాందోళన కలిగించినప్పటికీ కూడా ఓవరాల్గా మార్కెట్లో ఫార్మా, ఐటీ సెక్టార్లలో భయం కనిపిస్తోంది. కాబట్టి మార్కెట్లు ఇక్కడి నుంచి కొద్దిగా ఒక 250 పాయింట్లు కిందికి వచ్చినా కూడా అక్కడ కొనుక్కుంటే మళ్ళీ 8,500 దాకా మార్కెట్లు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ జూలై మాసంలో వచ్చేటువంటి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ అంటే జూన్ మాసాంతానికి వచ్చేటువంటి రిజల్ట్సు, అంతలోపల గ్రీస్ విషయము, అంతలోపల మిగతా అటువంటి రాజకీయ సంక్షోభాలు ఇవన్నీ కూడా ఒక సద్దుమునిగి ఒక స్థిరీకరణకు వచ్చింటాయి. కాబట్టి మార్కెట్ దిశ అన్నటువంటిది జూలై 15 తర్వాతనే కరెక్ట్గా మనం నిర్ణయించవచ్చు. ఉన్నంతలో ఓ ఇల్లు కొనుక్కుని ఇది నా కష్టార్జితం అని చెప్పుకుంటే ఉండే తృప్తి అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలతో సామాన్యులకు సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. సొంతిల్లు అనేది జీవితంలో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేది అందరూ అంగీకరించే నిజం. అప్పు చేయకుండా ఇల్లును సొంతం చేసుకునే వారి సంఖ్య కూడా చాలా తక్కువ.
మరి హౌసింగ్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఈ వారం వెల్త్ మేనేజ్మెంట్లో చూద్దాం. సొంతిల్లు ఉండాలని కోరుకునేవారు ఆ కలను సాకారం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమో వ్యాపారమో చేసుకుని వచ్చే ఆదాయంలో కొంత మిగుల్చుకుని సొంతంగా ఓ ఇల్లు నిర్మించుకోవడానికో కొనుక్కోవడానికో అందరూ ఆరాటపడుతుంటారు. ఇలా ఇల్లు సమకూర్చుకోవడంలో హౌసింగ్ లోన్ అనేది కీలకం. గృహ రుణం అనేది ఓ దీర్ఘకాలిక రుణం. ఈ లోన్ గా తీసుకున్న మొత్తాన్ని బట్టి 10 నుంచి 15 ఏళ్ల పాటు నెల నెలా ఇన్స్టాల్మెంట్ రూపంలో అప్పు తీర్చాల్సి ఉంటుంది. హౌసింగ్ లోన్ తీసుకునే ముందు కుటుంబ కనీస అవసరాలు పోను, మిగిలే ఆదాయంలో అత్యవసర ఖర్చులు పోను ఎంత మిగులుతుందనేది లెక్క వేసుకోవాలి. ఆ మిగిలే మొత్తానికి అనుగుణంగా మంత్లీ లోన్ ఇన్స్టాల్మెంట్ ఉండే విధంగా హౌసింగ్ లోన్ ను ప్లాన్ చేసుకోవాలి. హౌసింగ్ లోన్ తీసుకునే ముందు చాలా మంది ఆలోచించేది అనుకోని పరిస్థితులు ఎదురై లోన్ కట్టలేకపోతే ఇల్లును అమ్మేసి రుణం తీర్చేయొచ్చు కదా అని. కానీ ఇది అన్నిసార్లు కరెక్ట్ కాదు. ఎందుకంటే 4 ఏళ్ల క్రితం రియాలిటీ భూమిలో ఉన్న రేట్లు ఇప్పుడు లేవు. అప్పుడున్న ధరలతో పోల్చుకుంటే కనీసం 20 నుంచి 30% ధరలు తగ్గాయి. ఈ లెక్కన చూసుకుంటే అప్పుడు కొనుగోలు చేసిన ఇల్లును ఇప్పుడు అమ్మితే నష్టమే కాకుండా రుణం తీర్చేందుకు మళ్లీ అప్పు చేయాలి. ఇల్లు కొనే ముందు సాధ్యమైనంత వరకు దాన్ని ఓ ఇన్వెస్ట్మెంట్ గా చూడకూడదని ఫైనాన్షియల్ ప్లానర్స్ సూచిస్తున్నారు. గృహ రుణం తీసుకునే ముందు ఎంత మొత్తం లోన్ కు అర్హులమో తెలుసుకోవాలి. ప్రస్తుతం బ్యాంకుల నిబంధనల ప్రకారం నెట్ సాలరీకి 60 రెట్లు లోన్ ఇస్తారు. సాలరీ స్లిప్స్ లో చూపించే మొత్తాన్ని నెట్ సాలరీగా బ్యాంకులు లెక్కలోకి తీసుకోవన్న విషయాన్ని గమనించాలి. జీతంలో చూపించే ఎల్టీఏ, మెడికల్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ లాంటివి నెట్ సాలరీగా లెక్కలోకి తీసుకోరు. ఇవన్నీ పోను వచ్చే సాలరీ నుంచి ఎంత మొత్తం ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లించే స్థోమత ఉందో దాన్ని బట్టి హౌసింగ్ లోన్ గా బ్యాంకులు మంజూరు చేస్తాయి. లోన్ ఎలిజిబిలిటీ అనేది రుణం తీసుకునే వ్యక్తి స్తోమతను బట్టి ఉంటుంది. ఇది ఎంత అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా సిబిల్ ఇచ్చే స్కోరును లెక్కలోకి తీసుకుంటారు. గతంలో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డు వాడకం, బ్యాంకు ఖాతాల నిర్వహణ లాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని 300 నుంచి 900 పాయింట్ల మధ్య సిబిల్ క్రెడిట్ స్కోర్ ఇస్తుంది. గతంలో ఎన్నిసార్లు లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు, ప్రస్తుతం ఉన్న ఇతర రుణాలు, ఇచ్చిన చెక్కులు ఎప్పుడైనా బౌన్స్ అయ్యాయా, అతిగా క్రెడిట్ కార్డు వాడకం లాంటి విషయాల ఆధారంగా సిబిల్ స్కోర్ లెక్కిస్తారు. సాధారణంగా 700 పాయింట్ల పైన స్కోర్ ఉంటే లోన్ సులభంగా ఇచ్చేస్తారు. లోన్ ఇచ్చే ముందు అన్ని బ్యాంకులు సిబిల్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ సిబిల్ స్కోర్ తెలుసుకునేందుకు చాలా మంది 3-4 బ్యాంకులకు ప్రాసెసింగ్ ఫీజులు చెల్లిస్తారు. ఇక్కడే పొరపాటు చేస్తున్నట్లు లెక్క. ఇలా చేస్తే మీరు రుణం కోసం ఎంత వెంపర్లాడుతున్నారనేది తెలిసిపోతుంది. ఇది కూడా లోన్ మంజూరుకు ఓ మైనస్ పాయింటే. హౌసింగ్ లోన్ మంజూరులో రుణం తీసుకునే వారి ప్రస్తుత, గత ఆదాయాలను బ్యాంకులు లెక్కలోకి తీసుకుంటాయి. దీన్ని బట్టి నెల నెలా వడ్డీతో సహా ఎంత మొత్తం ఇన్స్టాల్మెంట్ గా చెల్లించగలరో నిర్ణయిస్తారు. ఒకవేళ మీకు ఇచ్చే లోన్ మొత్తం కంటే ఎక్కువ మొత్తం లోన్ కావాలంటే కో అప్లికెంట్ ద్వారా తీసుకోవచ్చు. జీవిత భాగస్వామి గాని, తల్లిదండ్రులు గాని కో అప్లికెంట్లుగా అర్హులు. వారి నెలవారీ ఆదాయాన్ని బట్టి అదనపు మొత్తాన్ని లోన్ గా మంజూరు చేసే వీలుంటుంది. నెల నెలా చెల్లించే లోన్ ఇన్స్టాల్మెంట్ ను ఇద్దరు పంచుకునే వీలుంటుంది. కాబట్టి కో అప్లికెంట్ తో కలిసి అప్లై చేస్తే లోన్ సులభంగా మంజూరయ్యే అవకాశాలు ఎక్కువ. లోన్ తిరిగి చెల్లించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే తక్కువ వ్యవధిలో లోన్ చెల్లించడం. ఎక్కువ మొత్తంగా ఈఎంఐ రూపంలో చెల్లించే సామర్థ్యం ఉంటే తక్కువ కాలానికి లోన్ తీసుకోవాలి. ఇలా చేస్తే వడ్డీ రూపంలో చెల్లించే మొత్తం గణనీయంగా తగ్గుతుంది. చూసారుగా, ఇవి ఇట్సియో మనీ విశేషాలు. వచ్చేవారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. దిస్ ఇస్ రెహానా సైనింగ్ ఆఫ్.